అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పొద్దుటే వంటలు అయిపోయిందండి. చేపల పులుసు, సందో చేప తలకాయ తోక రెండు ముక్కలు వేసి పులుసు పెట్టాను. ఇవాళ మా అమ్మాయికి ఆఫీస్ ఉందండి, అందుకే నేను పొద్దుటే వంట చేసేస్తాను. అంటే మా మనవాడు బొడ్డోడు 1 year పిల్లోడు, వాడిని చూసుకుంటూ ఉంటాను మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి వచ్చే వరకు, సాయంత్రం వరకు. దానికోసమే పొద్దుటే లేచి చేపల పులుసు పెట్టేశాను. తర్వాత పెసరట్టు అండి. ఇవాళ వచ్చి పెసలు నైట్ నానబెట్టేసి తర్వాత పొట్టు తీయట్లేదండి. పెసరపప్పుని పొట్టు తీయకుండా అల్లం పచ్చిమిరపకాయ వేసాను, కొంచెం జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టి దోశలు వేసానండి. దానికి టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి బీరకాయ తోడలేసి నేను చేశానండి, అది ఉంది. ఇదండి కొబ్బరి పచ్చడి. టిఫిన్లు అయిపోయినాయండి, ఇంకా ఎక్కడెక్కడ చదివేయడమే. మధ్యాహ్నం స్నాక్స్ కండి ఇదిగోండి. మన ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఒక టైం అండి, మనకి 24 గంటల టైమే. మధ్యాహ్నం తింటాకి ఉప్పేసి శనగలోడికి పెట్టాను, బాదం పప్పులు నానబెట్టాను. చిలకడ దుంపలు రోజు తినాలండి, ఫైబర్ ఉంటుంది. షుగర్ పేషెంట్లు తినొచ్చు, ఫ్రీ మోషన్ అవుతుందండి. రెగ్యులర్గా ఇప్పుడు దొరుకుతున్నాయి 50 రూపాయల కిలో. 1 కిలో తెచ్చుకుంటే మనకి 2-3 సార్లకి వచ్చేస్తాయి. ఇదేంటి స్వీట్ కార్న్ కూడా కిలో 50, 3-4 వస్తున్నాయి. రోజు తింటే ఫైబర్ అండి. షుగర్ పేషెంట్ వాళ్ళకి బాగా ఫైబర్ ఇవ్వాలి. వాళ్ళకి వచ్చేసి మనం తినే దీంట్లో కార్బోహైడ్రేట్లు అబ్జర్వ్ అవ్వకుండా ఈ ఫైబర్ అడ్డుకుంటుందండి. ఆ తర్వాత ఈ మధ్య అంటే పెరుగుని ఏం చేస్తానండి, మజ్జిగ చేసేసి మిక్సీలో ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, కరివేపాకు మిక్సీ వేసి దీంట్లో పలచగా మజ్జిగ చేస్తానండి. ఒక నిమ్మకాయని పిండేస్తానండి. ఆ నిమ్మకాయలన్నీ నీళ్ళు వేసి పెట్టాను. ఒక నిమ్మకాయ పిండేసి అంటే అప్పుడప్పుడు తాగుతూ ఉంటాయి. ఎండ వచ్చేస్తుందండి, February 1st వీక్లోనే ఎండ మాకు బాగా విపరీతంగా ఎండ అండి. దానికోసం మజ్జిగ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, అటు ఇటు తిరుగుతూ ఒక గ్లాసు మజ్జిగ తాగుతూ ఉంటే కొంచెం ఉపశమనంగా ఉంటుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. అన్నం కడిగి పెట్టేశాను. ఇంకా ఒక్కొక్కటి క్లీనింగ్ అన్నీ ఉంటాయండి మాకు. బట్టలు మిషన్లు వేసుకోవడం, ఇల్లు చూసుకోవడం, మాపేసుకోవడం, పిల్లోడు వచ్చేవరకు నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఇదండి పరుగులు తీస్తాను. మిగతా 2 రోజులు 3 రోజులు ఫ్రీగానే ఉంటాను. ఇప్పుడు ఆఫీసులు తెరిచారు కదండి, వారంలో 2-3 రోజులు పిల్లలు ఆఫీసులకు వెళ్ళడం, మనం వచ్చి వాళ్ళ పిల్లల్ని మనం చూసుకోవాల్సిన పరిస్థితి. సరే ఏం చేద్దామండి, మనకి 2-3 రోజులే కదా వారంలో, వాళ్ళకి పాపం వారం అంతా పని చేయాలి. మనకి వచ్చాక 2-3 రోజులు. దానికోసం కొంచెం పందలాడలేసి ఇవన్నీ చదువుకుంటూ సరిపోయిందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పిల్లలు ఆఫీసులకు వెళ్తే మనం కొంచెం సపోర్ట్గా ఉండాలండి, లేకపోతే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి పని చేసుకోలేరు. అంతంత జీతాలు ఇస్తున్నారంటే వాళ్ళు పని చేయించుకుంటారండి 10 గంటలు 12 గంటలు. వాళ్ళు వీళ్ళల్లో పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలంటే వాళ్ళకే కష్టంగా ఉంటుంది. నేను సపోర్ట్గా ఉంటాయండి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. ఆడపిల్లలకి అత్తగారైనా అమ్మగారైనా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటేనే వాళ్ళ పనులు చేసుకోగలుగుతారండి. మా అమ్మాయికి అదృష్టవంతురాలి, వాళ్ళ అత్తగారు వాళ్ళు చూసుకుంటారు, నేను చూసుకుంటా. ఫోన్లండి, వాళ్ళు ఒక మెట్టు మనకన్నా పైకి ఎక్కితే మనమే సంతోషిస్తాం.